క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు ప్రార్థించు. పరలోకమందున మాట పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి ఆయన. అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆత్మ సంబంధమైన మాట, పరలోక సంబంధమైన మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన అంటే మరియమ్మ గారి గర్భాన ధరించి అంటే ఈ లోకానికి వచ్చి ఆయన ఇప్పటికే 2024 సంవత్సరాలు. కానీ ఈ రోజున చాలా మంది ఎక్కువగా ఏం తెలుసుకున్నారు, ఏమైపోతున్నారంటే క్రీస్తుని గురించి తెలుసుకోవడం లేదు. ఆయన గురించి ఏమైపోతున్నారనంటే మర్చిపోతున్నారు. పాఠం పేరు అంశం ఏంటంటే ఈ కుమారుని గురించి మీకు తెలుసా? ఈ కుమారుని గురించి ఎవరు ఆ కుమారుడు, ఎవరు ఆ కుమారుడు, ఈ కుమారుని గురించి మీకు తెలుసానని యాహాను పత్రిక నుండి అంటే యాహాను గారు పత్రికలు రాశారు. 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అలా రాశారు. ఆ 1వ పత్రికలోనే కుమారుని గురించి చెబుతున్నారు. ఎవరు ఆ కుమారుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కుమారుని యందే మనకు ఏం కలుగుతుంది అంటే నిత్య జీవం కలుగుతుంది. యాహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ యాహాను 4వ అధ్యాయం 14వ వచనంలోని తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉన్నాడు. ఈ కుమారుని గురించి మీకు తెలుసానంటే అందులోని మొట్టమొదటిగా 1వ విషయం ఏంటంటే తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు పంపించి ఉన్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఎందుకు పంపించారు అని అంటే ఈ లోకానికి రక్షణను ఇవ్వడానికి పంపించారు. అంటే ఈ లోకానికే రక్షకుడుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఈ పదాల్లోనే యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే ఈ లోకానికి రక్షకుడు, అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకే తండ్రి పంపించారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అంటే లోకంలో ఉన్నది ఎవరు అంటే మనుషులు. అంటే మనుషులను దేవుడు ఏం చేసిండంటే ప్రేమించారు, ఎంతో ప్రేమించారు. ప్రేమించను తన అద్వితీయ కుమారుణ్ణి, అద్వితీయ అనగా ఏకైక కుమారుడు, ఒక కుమారుడు, ఆ కుమారుణ్ణి ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించారు. ఎందుకు పంపించారు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం పొందుటకు. నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి అని చెబుతున్నారు. ఈ కుమారుని గురించి నీకు తెలుసంటే ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి లోకానికి ఎందుకు పంపించారంటే లోకరక్షకుడిగా ఉండుటకు పంపించారు. తర్వాత 2వ విషయం 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనంలో దేవుని కుమారుడు వచ్చి మనకు
వివేకం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ఏం కలుగు చేస్తుండు? విమోచన. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా విమోచన రావాలి, విమోచన కలగాలి అని అవి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మూడోది 11వ వచనంలో చెబుతున్నారు, దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను, ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుడు మనకి ఏం దయచేసిండు? నిత్య జీవం. నిత్య జీవం అంటే, నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే నిత్యం అంటే జీవించడం అనే అర్థం. అంటే అక్కడ ఏముండదని నేను అర్థం అంటే మరణం అనేది అక్కడ ఉండదు. అంటే నిత్యం ఎప్పుడూ కూడా ఏం కలిగి ఉంటాం అంటే జీవిస్తూనే ఉంటాం. మరి ఆ జీవం ఎవరి ద్వారా కలుగుతుంది, ఎవరి ద్వారా వస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే వస్తుంది నిత్య జీవం. కుమారుడు ఈ లోకానికి రాకముందు ఎంత భయంకరంగా ఉండేదంటే ఈ లోకం అపవాది చేతిలో ఉంది. ఈ లోకం అపవాది ఆడింది ఆట, పాడింది పాట. మనుషులను ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిపోయాడనంటే మనుషులు ప్రాణాలతో వాళ్ళతో ఆటలాడి దేవునికి ఆ మనిషి ద్వారానే కోపం రప్పించేసి తప్పులు చేపించేసి వారిని ఈ లోకంలో లేకుండా చేసిండు అపవాది. నోవహు గారి దినాల్లోని దేవుడు ఏం చేసిండంటే జలప్రళయం వస్తుంది నాయన, మీరందరూ వాడ కట్టుకోండి అంటే వాడ సిద్ధపరుస్తున్నాం, ఆ వాడలోకి రాండి, వచ్చిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు, మీరు రక్షణ కలిగి ఉంటారు. మరి ఇప్పుడు రక్షణ ఏది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఉంది రక్షణ అని. ఆ రోజున నోవహు గారి కుటుంబం ఎంతమంది? 8 మంది. ఎవరాళ్ళు అంటే భర్త, భార్య. నోవాహు భార్య. నోవాహు గారి పిల్లలు ఎంతమంది? 3 పిల్లలు. ఆ 3కి వివాహం చేస్తే 3 కోడళ్ళు. మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఈ 8 మందే ఆ వాడలోకి వచ్చారు. ఆ 8 మందే రక్షింపబడ్డారు. మొత్తం జలప్రళయంలో ఇదైపోయారు. లోతు గారి దినాల్లో కూడా అదే జరిగింది. తినటం, తాగటం, దొంగ, వ్యభిచారం, భయంకరమైన విధానానికి దేవుడు చెప్పిన వినలేదు. అగ్ని ఆకాశం నుంచి అగ్ని గంధకంతో వచ్చింది అగ్ని. ఇప్పటికీ కూడా ఆ ప్రదేశాల్లో ఇశ్రాయేలు ఆ దేశంలో ఇప్పటికీ కూడా గడ్డి కూడా మొలదంట అక్కడ. ఎందుకని అంటే గంధకంతో కాల్చేసాడు మనుషులను. ఆడున్న మొత్తం ఆ ప్రదేశాలు, గుళ్ళు ఏంటి అన్ని మొత్తం కూడా ఏమైపోయినాయి? కాలిపోయినాయి అంతే. ఇదిగో మీరు మారండి, రక్షింపబడతారు, మీకు రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది అని చెబుతున్నా కానీ విన్నారా? వినలేదు. ఆ తర్వాత కాలానికి వచ్చేసరికి, మలాకీ గ్రంథానికి వచ్చేసరికి, మలాకీ బైబిల్లోని 66 పుస్తకాలు, 66 పుస్తకాలు 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు కొత్త నిబంధన. 39 పుస్తకాల్లో చివరి పుస్తకం ఏదేనంటే మలాకీ తర్వాత వచ్చేది ఏంటంటే కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన మత్తయి సువార్త. ఇప్పుడు మలాకీ నుంచి కొత్త నిబంధన తీయడానికి ఎంత టైం పట్టిద్ది? ఎలా అంటే ఏమైంది? 1 పేజీ. ఇలా తిప్పితే ఏమొచ్చింది? మత్తయి సువార్త వచ్చింది వెంటనే. కానీ మలాకీ గ్రంథం నుంచి మనకు తిప్పడానికి 1 సెకండ్ కూడా పట్టదు. పేజీ తిప్పడానికి సెకండ్ కూడా పట్టదు. మలాకీ నుండి మత్తయి వరకు దేవుడు ప్రజలను వదిలేసిన కాలం ఎంతంటే 400 సంవత్సరాలు. దేవుడు మనిషిని 400 సంవత్సరాలు వదిలేస్తే ఎంత భయంకరంగా వెళ్ళిపోయారనంటే మనిషి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అసలు దేవుడు ఇక మనిషిని పట్టించుకోకపోతే వాడు ఎలా అయిపోతారనంటే భయంకరంగా వెళ్ళిపోతారు.
రోమిలు రాసిన పత్రిక 1:28 దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తారో తెలుసండి, భ్రష్ట మనసుకు అప్పచెప్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా మారిపోతారనమాట. దేవునిలో ఉన్నప్పుడు, దేవుడు పట్టుకున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు నువ్వు వేకువ చుక్క వలె ఉంటామన్నమాట. ఉదయించు సూర్యుని వలె ఉంటారనమాట. ఫలించు మొక్క, నీటి కావలసిన మొక్క ఎలా ఉంటుందో అలా ఉంటారనమాట. అదే దేవుడు వదిలేస్తే భయంకరమైన స్థితికి వెళ్ళిపోతారనమాట. దేవుడు పట్టుకుంటే, దేవుడు పిలిచినప్పుడు ఆయన యొద్దకు వస్తే నువ్వు దినదినము ఎలా ఉంటావంటే ఫలిస్తావు. ఇప్పుడు సందర్భం ఎవరు అంటే మనకు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి కాబట్టి ఆయన గురించి చెబుతాను. అదే ఇంకెవరి గురించి అని అయితే ఇవన్నీ వచ్చేసింది. కుమారుడి గురించి చెప్పాలంటే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, యోహాను సువార్త 21:25-26 చివరి వచనాల్లో యేసు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు అవన్నీ కూడా వివరించి రాస్తే ఈ గ్రంథమైనను ఈ భూలోకమైనను చాలదంట. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు బాప్తిస్మం పొందింది, ఎప్పుడు వచ్చిందని అంటే 30 సంవత్సరాలు అప్పుడు. మరి ఆయన లోకంలో ఉన్నది ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలే. 30 సంవత్సరాలు అప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు, 3.5 సంవత్సరాలే సేవ చేశారు. తర్వాత సిలువేశారు, చనిపోయారు, తిరిగి వెళ్ళిపోయారు. 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు వివరించి రాస్తే ఈ గ్రంథమైనను భూలోకమైనను కూడా చాలదంట. అంత రెస్ట్ లేకుండా ఆయన చేశారు. ఆ విధంగా చేశారు యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే 4వ విషయం, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనేవాడు జీవము లేనివాడంట. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? దేవుని కుమారుడని నువ్వు అంగీకరిస్తే నీలో ఏముంటుంది? జీవం ఉంటుందంట. ఆ కుమారుణ్ణి నువ్వు అంగీకరిస్తే నీలో జీవం ఉంటావు, జీవం కలిగి జీవిస్తావు. అంటే నువ్వు దినదినము నువ్వు ఎలా ఉంటావు అంటే నువ్వు ఫలిస్తావు కానీ దిగిచారిపోవు. ఎప్పుడు? ఆయన కుమారుని అంగీకరించినప్పుడు, ఆయన కుమారుణ్ణి నువ్వు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. తర్వాత ఏమో చూస్తున్నా 5వ విషయం చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో. అర్థమైందండి? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవరు? యేసు దేవుని కుమారుడని నువ్వు అంగీకరిస్తున్నావు, నువ్వెవరో తెలుసా? ఈ లోకాన్ని జయించినవాడు, లోకాన్నే జయించినవాడు నువ్వు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడని నువ్వు అంగీకరించినప్పుడు. తర్వాత చెబుతున్న విషయం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. నువ్వు యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు వానిలో ఎవరుంటారో తెలుసండి? దేవుడు ఉంటాడంట. యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎవరిలో ఉంటాడు? నీలోనే ఉంటాడు. నీలో ఉన్నప్పుడు ఆయన నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు అనుకోండి, మనం ఎవరి యందు ఉంటాం? దేవుని యందే ఉంటాం. మనలో దేవుడు ఉన్నప్పుడు మనం దెయ్యం పక్షం ఉంటామా? ఉన్నాం. ఇప్పుడు మనలోని దేవుడు ఉండవు. అర్థం చెప్తాను, దేవుడు మనలో ఉండవు. ఇప్పుడు దెయ్యం వచ్చిండు, అపవాది వచ్చి ఆ తలుపు కొడతాడు, తీయమని. అట తలుపు తీయంగానే లోపల ఎవరున్నారు? తలుపు తీయంగానే లోపల ఎవరున్నారు? దేవుడు. ఇంకా దెయ్యం ఏం చేస్తుంది? ఇంకా ఏమనుకున్నాడు, ఓహో నువ్వు ఎక్కడే ఉన్నావా, ఇంకా నువ్వు ఉన్న చాట ఇంకా నేనేమంటా అని ఏం చేస్తావు? వెళ్ళిపోతాం, పరా ఉండడు ఇక. అంటే ఇప్పుడు మనలోని ఎవరున్నారు అని అంటే దేవుడు. అంటే ముందు మనం ఎవరైనా ఉండాలి? దేవుని యందు ఉండాలి, దేవుని కుమారుని అంగీకరించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే దేవుడు మనలోనే నివసిస్తాడు అన్నమాట.
దేవుడు మనలో నివసిస్తే అవి ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నిన్ను ఎక్కడ తీసుకెళ్తారంటే పరిశుద్ధమైన స్థలంలోనికి తీసుకెళ్తారు. ఒకవేళ అపవిత్రమైన స్థలానికి నువ్వు వెళ్ళినా ఉండలేవు, అపవిత్రమైన మాటలు వింటున్నా వినలేవు. ఎందుకని? నీలో ఎవరున్నారు? దేవుడు. దేవుడు ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధంగా ఉంటాం. అలా చేసేది ఎవరంటే, నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళి లేకపోతే ఏదన్నా ఒక తప్పు చేయాలనుకున్నా కానీ నువ్వు చేయలేవు. నువ్వేదన్నా ఒక వ్యక్తి మీద నువ్వు వేరే విధంగా మాట్లాడాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి మీద కోపం వచ్చి ఏదన్నా సందర్భంలో ఏదైనా ఇవ్వకపోవడం, లేకపోతే ఏదో సందర్భంలో ఒక వ్యక్తి మీద కోపం వచ్చి నువ్వు స్పీడ్గా దగ్గరికి వెళ్ళినా ఏదైనా అందామని ఆడికి వెళ్ళేసరికి నీ మాట మారిపోయిద్ది, మొత్తం మారిపోయింది. ఎందుకనంటే నీలో ఉంది ఎవరు? దేవుడు. అందుకని ఆయన నిన్ను ఏం చేస్తారంటే నీకు మేలుకరంగా దేవుని లక్షణాలు నీలో ఎలా చూపిస్తారంటే క్రియారూపకంగా క్రియల్లో ఏం చేస్తారు? నిన్ను నడిపించేస్తారో చూపిస్తారో దేవుడు. ఎవరితోనైనా నువ్వు మాట్లాడాలనుకున్నా కానీ ఒకవేళ నువ్వు వ్యర్థమైన మాట ఏదన్నా చెప్పాలనుకున్నా కానీ నువ్వు చెప్పలేవు, రాదే కసరా. నీ పిలుపు మారిపోయిద్ది. ఎలా మారిపోయిద్దో తెలుసండి? నా జీవితంలో జరిగింది అలాగే. నేను ప్రతి ఒక్కరిని అది వరకే అరే అని పిలిచేవాడు. ఎరా ఏంట్రా అరే అండి, అరే అనేవాడిని. నన్ను మాత్రం మంచిగా పిలిచేవాడు, నేను మాత్రం అట్ట పిలిచేవాడిని. పెద్దవాడిని పేరు పెట్టి పిలిచేవాడిని. అట్ట పిలిచే నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో ఆడ పిలిచే పిలుపు మారిపోయింది. బాబు అంటాం వచ్చేసింది, అన్నా అంటాం వచ్చేసింది. ఏం చెట్టు మారిపోయింది అనుకున్నాడు ఒకసారి. ఆ పిలుపు, ఆ మాట మొత్తం కూడా ఏమైపోయింది? మారిపోయింది, మొత్తం మారిపోయింది. అంటే అలా మారడానికి మన సొంత శక్తి కానీ మన వల్ల అది కాదు. అంటే మనలో ఎవరున్నప్పుడు జరిగింది అంటే దేవుడు మనలో ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు ఇంకా ఒక విషయం ఏంటంటే మందు తాగేవాళ్ళు ఉంటారు కండి. తాగినప్పుడు వాళ్ళలో దెయ్యం ఉండి ఏం చేపిస్తారనంటే ముందు వాడు తాగడంతో ఏం చేస్తారు? రోడ్డు మీద వచ్చినప్పుడు అటు ఇటు సొరుగుతారు. తర్వాత ఏం చేస్తారు? మురుగుతారు. తర్వాత ముందు సొరుగుతారు, తర్వాత మురుగుతారు, తర్వాత దొర్లుతారు. అంతేనండి. కింద పడి దొర్లాడుతూ ఉంటారు. అంటే చూసారా, దెయ్యం ఏం చేస్తుంది? ముందు ఆనందాన్ని ఇచ్చిండు, తర్వాత నిన్ను అటు ఇటు సొరిగే విధంగా చేసి, తర్వాత మురిగే విధంగా చేసి, తర్వాత రోడ్డు పాలు చేసి, తర్వాత ఏం చేస్తారో నీ పరువు తీసేస్తారు. ఎవరు చేసేది? దెయ్యం. దెయ్యం అంటే అపవాది, సాతాను. ఆడికి ఉన్న పేర్లు ఇవన్నీ. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు ఏం చేస్తారో తెలుసండి? ఆయన పరిశుద్ధుడు గనుక, నీతిమంతుడు గనుక నిన్ను నీతి క్రియలు చేపిస్తారు. నీకు ఇంకొక విధానంగా నీకు ఎలాంటి మంచి పేరు తీసుకొస్తారు దేవుడు. నీకు తెలియకుండానే నీకేమొస్తే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆయన చాలా మంచివాడు, నాకు ఇలా సహాయం చేశాడు, లేకపోతే ఇవన్నీ మొత్తం ఏదో ఒకటి మాటలో కానీ, లేకపోతే ప్రవర్తనలో కానీ, లేకపోతే నువ్వు ప్రతి ఒక్క విషయంలో నిన్ను పొగిడే విధంగా నీకు మంచి పేరు తీసుకొస్తావు. ఎప్పుడు? దేవుడు నీలో ఉన్నావు. నిలిచిగా చెప్తున్నారు. తర్వాత చూస్తే చివరిగా ఏం చెబుతున్నారంటే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన ఎవరంటే ఏమని చెప్తున్నారు? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై, ఎవరి యందున్నాము? యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్న వారమై సత్యవంతుని యందున్నాము. ఎవరి యందున్నావు? సత్యవంతుడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి
యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారని నువ్వు ఎక్కడికైనా ఏ ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినా అన్యులైనా ఎవరైనా సరే యేసుక్రీస్తు అంటే ఆయన శక్తిమంతుడు, ఆయనలోని పవర్ ఉంది, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ లోపం ఏది కూడా లేదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు చూపించడానికి తప్పు ఆయనలో చూపించడానికి నిరూపించడానికి ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడూ లేదండి. సవాల్ చేశారు యేసుక్రీస్తు ప్రభువు. ఏమని చేశారంటే ఆ సవాలు మానవుడు చేయలేడు, ఎవరు చేయలేరు, ఈ లోకంలో ఎవరు చేయలేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే చేశారు. ఎందుకనంటే తప్పు లేని వారే ఏం చేస్తారు, సవాలు చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారని ఏం సవాల్ చేశారంటే, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఎవరు నిరూపిస్తారు? ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రవేత్తలు, ఇప్పుడు వాళ్ళు శాస్త్రవేత్తలు కనుగొన్నా ఏది చేసినా ఆయనలో ఏ తప్పు కూడా కనిపెట్టలేదు. అప్పుడున్న శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు లేదా ఇంకెవరైనా కానీ ఆయనలో ఏ లోపం ఏ తప్పు కూడా కనిపెట్టలేరు. మరి ఆయన సిలువేసేటప్పుడు ఏం చెప్పారంటే అబద్ధపు సాక్షులు తీసుకొచ్చారు. లేనిది కల్పించి ఇవన్నీ చెప్పి ఆయన మీద నేరం మోపారు. అప్పుడు పిలాతు ఏమంటాడో తెలుసండి, ఈయనలో ఏ దోషం నాకు కనబడలేదు, ఆయన నీతిమంతుడు. ఆయన భార్య చెప్పిద్దంటే కలగనిద్ది. ఆయన భార్యకు ఒక కళ వచ్చింది, పిలాతు భార్యకి మాట్లాడే దాని గురించి, పిలాతు భార్య గురించి కోడికలు. పిలాతు భార్య చెప్పిద్ది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని పిలాతు భార్య చెప్పింది. అంటే క్రీస్తుని ఏమని అంగీకరించింది ఆమె? క్రీస్తుని రక్షకునిగా అంగీకరించింది. ఎవరు? పిలాతు భార్య. ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ అల్లరి ఎక్కువైతుందని, వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు వినరని పిలాతు ఏం చేస్తారంటే ఆ నీతిమంతుని జోలికి నేను వెళ్ళట్లేదు, మీరే చూసుకోండి అని ఆయన చేతులు కడుక్కోండి. ఆ చేతులు కడుక్కునేది చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆ చేతులు అలా కడుక్కుంటూ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పిలాతు అలా ఎప్పుడు ఇక నేను నీతిమంతుని అప్పగించిన మనసాక్షి చూడండి, మనసాక్షి చంపేస్తుంది. ఇక నీతిమంతుని నేను అప్పగించేసిన, అయ్యో నేను నీతిమంతుని అప్పగించిన అని చేతులు అట్ట కడుక్కుంటూ పిచ్చోడైపోయాడు. ఎలా యూదా ఇస్కరియోతు ఏం చేసిండంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకుని అప్పగించిన తర్వాత నేను నీతిమంతులను అప్పగించిన, రక్షకుని అప్పగించినని తట్టుకోలేక ఊరెల్పులకు వెళ్ళి ఊరు పెట్టుకొని చనిపోయాడు. నువ్వు నీలో ఏదైనా లోపం ఉన్నా తప్పు ఉన్నా అది దేవుడు నీకు తెలియపరుస్తున్నా చేసిన వెంటనే నువ్వేమవ్వాలంటే పశ్చాత్తాపడాలి, ఆ తప్పును ఒప్పుకోవాలి, దాన్ని కప్పుకోకూడదు. అలా కప్పుకుంటే అది ఏం చేస్తుందంటే, ఇక పొండు మీద కాకి పొడితే ఎట్ట నొప్పి వచ్చి ఎట్ట ఉండిద్దో అట్ట పొడుతా ఉండిద్ది అనమాట. దాన్ని ఒప్పుకొని ప్రభుతో చెప్పి దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టినప్పుడే నీకు ఎలా ఉంటుందంటే నీ మనశ్శాంతిగా ఉంటుంది. అదే చెబుతారు, క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, నీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తా, నీకు మనశ్శాంతిని ఇస్తానని చెప్తున్నారు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో నువ్వు చెప్పుకున్నప్పుడు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాక ముగిస్తాను. ఒక వ్యక్తి అంట బాతులు రాజుగారి దగ్గర, రాజుగారు అంటే వాళ్ళకి తెలుగు రాదనమాట, అంటే తెల్లవుడు, వాళ్ళ దగ్గర బాతులు ఉన్నాయంట. అయితే అది ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, బాతులు కాస్తాను. ఎందుకు చెప్తున్నానంటే తప్పు ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. దాని గురించి ఉపమా ఇది చెబుతున్నాను. బాతులు కాస్తుంటే ఆ బాతు ఒకటి ఆటిలో నుంచి ఎడకి పోతుందంట. పోతూ ఉండి ఏం చేసాడంటే కర్ర ఇసిరేసాడు.
అది ఇసిరేసేసరికి అది వెళ్ళి తగిలి అది పడి చచ్చిపోయింది బాతు. ఇక ఈ బాతులు కాసే ఆయనకి భయం ఏంటి, ఈ విషయం రాజుగారికి తెలిస్తే నన్ను ఊకోడు, చంపేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆ బాతు విషయాన్ని, ఆ బాతుని కప్పేసే టయానికి అక్కడ వంట చేసే అతను ఇంట్లో నుంచి చూశాడు. అక్కడే చూసి అతనితోని ఏం చేసేవారంటే, అయ్యా ఇలా తగిలింది, మరి ఇలా పడిపోయింది అంటే, సరే నేను చెప్పనులే, మన ఇద్దరం కలిసి మరి దీన్ని ఇది చేద్దామని, చనిపోయింది గట్టా నేను ఆమెకు చెప్పనే కానీ ఇద్దరం కలిసి బాగానే దాన్ని రోజు వండుకొని తినేసారు. అయిపోయిన కాడి నుంచి ఈ వంట ఆయన ఈ బాతు ఆయన్ని ఇక బాధ పెడతాడు. ఎలాగా, తోమంటాం, బట్టలు ఉతకమంటాం, నీళ్ళు తేమంటాం, అన్నీ చేస్తాడు, చెబుతాడు. పనులన్నీ ఎట్టి చాకిరీలు చేపిస్తాడు. నేను చేయనంటావా బా అంటాడు. అంటే బాతుల గురించి రాజుగారికి చెబుతాడు అంటాడు. ఎట్లా టార్చర్ పడలేకపోతాడు. నాయన ఇది ఎందుకు వచ్చింది ఇంత బాధ, ఈ ముందు ఈ టార్చర్ పడే బదులు అసలు ఆయన దగ్గరికి వెళ్ళి నా గోడు చెప్పుకుంటా, ఆయన ఏది చేస్తే అది చేసిండని అక్కడ మొత్త దగ్గరికి వెళ్ళి పిలిచిండంట. రాజా నేను పిలిస్తే ఆయన తెలుగు రాదుగా ఎవరక్కడా అన్నాడు. అన్న తర్వాత గజ 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 కొనుక్కుంటా దగ్గరకు వచ్చి, అయ్యా నేను బాతులు కాసే ఆయన్నే, ఇదిగో ఇట్ట బాతుని ఇట బాతుని తీసిరాను, చచ్చిపోయింది అయ్యా నేను చెప్తే, ఓ అంతేనా, పర్లేదు పో పో అన్నంట. ఇక మాటిని ఈ రాజుగారు క్షమించిండిగా, పర్లేదు అండగా, ఇక ఏం కాదు వెళ్ళిపో అండగా. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ వంట ఆయన రాజన్న అంటే రాజన్న లేదు, ఏం లేదంటే బా అంటే బాలేదు, ఏం లేదు బా అన్నట. అంటే ఇతను ఏం చేసిండు, రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఒప్పుకోండు. ఇక రాజుగారే క్షమించిన తర్వాత ఇంకేదేం చేస్తారు, ఇక ఏమి కూడా చేయలేము. అట్నే మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ అది యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకున్నప్పుడు ఆయనే మనకు రాజు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తారు. ఆయన క్షమిస్తే ఇంక అబ్బాయి ఏం చేస్తారు, ఇంకా ఆడేం చేయగలుగుతారు, ఏమీ చేయలేడు. అందుకని మనం దేవుని ఎదుటకి వెళ్ళి మనం ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకోవాలి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే ఎవరంట, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చేది. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. మనకు పరలోకాన్ని ఇచ్చేది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. మనల్ని ఈ దేవుడు ఏర్పరచుకుంది ఎవరిలోనంటే యేసుక్రీస్తు ప్రభువులోని. ఎలా ఉండాలని ఏర్పరచుకున్నారంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలి అనే దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పరచుకున్నారు, పిలిచారు. ఆ కుమారుని యందే, ఈ కుమారుని గురించి మీకు తెలుసానంటే ఆ కుమారుణ్ణి ఈ లోక రక్షకుడిగా ఈ లోకానికి దేవుడు పంపించిండు. ఆ కుమారుని యందే మనకి ఏం కలిగి ఉంది, నిత్య జీవం కలిగి ఉంది. ఆ కుమారుని యందే మనకు ఎప్పుడంటే యుగ యుగాలు తరతరాలు, ఈ లోకం ఎంతకాలం అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది 70 దాకా 80 సంవత్సరాలే మనిషి ఆయుష్ కాలం. ఇప్పుడు ఉన్న కాలాన్ని బట్టి చూస్తే అప్పుడు రాపించిండు, కానీ ఇప్పుడైతే ఇంకా తక్కువే. ఎందుకనంటే ఇప్పుడు అంతా ఏమొచ్చింది, ఆటోమేటిక్ అంతా అన్నం అయినా మొత్తం మందులు దీంతో అయిపోయింది. కాబట్టి మనిషి అనారోగ్యం ఇదైపోతున్నాడు. కానీ మనకు శాశ్వతమైన లోకం ఉంది, పరలోకం. అక్కడ యుగ యుగాలు తరతరాలు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అక్కడ ఏడుపు కానీ పళ్ళు కొరవటం కానీ బాధలు కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు పరలోకంలో. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో పరలోకం ఎలా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. భూలోకంలో
నీ కుటుంబం కూడా ఎలా ఉండాలి, అలా ఉండాలని చెబుతున్నారు. పరలోకం ఎలాగైతే ఉంటుందో ఈ భూలోకంలో మీ కుటుంబం కూడా ఎలా ఉండాలి, అలా ఉండాలని చెబుతున్నారు. ఆనందంగా సంతోషంగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏమని చెబుతున్నారు? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నువ్వెప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. అది ఎవరి యందు ఉంది ఆనందం అని అంటే ఆయన కుమారుని యందు, దేవుని కుమారుని యందే మనకేం కలిగి ఉంది, ఆనందం కలిగి ఉంది, సంతోషం అనేది ఉంది. ఎప్పుడు ఈ లోకంలో ఆయన యందు ఉన్నప్పుడు ఆనందం ఉంది, లోకం విడిచినప్పుడు కూడా అక్కడ ఆనందం అనేది ఉంది. ఏదైనా ప్రతి ఒక్కటి కూడా, ఏ సమస్య అయినా ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మనం దేవునికి చెప్పుకున్నప్పుడు ఫిలిప్పీయులకు 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తానని చెబుతున్నారు. అందుకని మనం ఏదైనా ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయనే మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. బైబిల్ గ్రంథంలోనే, ఈ గ్రంథంలో ఎంతో మంది ఎన్నెన్నో సమస్యలతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పుకున్నారు. హన్నా ఉంది, హన్నాకి పిల్లలు లేనప్పుడు ఆమె ఏం చేసిందంటే మోకాళ్ళు వేసి దేవునికి మొరపెట్టుకుంది, కన్నీటితో మొరపెట్టుకుంది. దేవుడు ఆమెకు ఏమిచ్చారు, గర్భఫలాన్ని ఇచ్చారు. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి అని చెబుతున్నారు. మీరు భూమిని నిందించాలి అని చెబుతున్నారు. మీరు బహుగా ఫలించాలి అని చెబుతున్నారు. నేను మీకు సంతానాభివృద్ధి కలుగు చేస్తాను అని దేవుడు చెబుతున్నాడు. మనకు పిల్లలు ఎవరో తెలుసండి, బహుమానాలు. ఈ అంశం మాట్లాడాను, నీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడాను. నీ పిల్లలు ఎవరో తెలుసా? ఈ పిల్లలు ఎవరో తెలుసండి? ఆస్తి, స్వాస్థ్యం అని చెబుతారు. బహుమానం, వాళ్ళు ఎవరో బహుమానం, స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఇంకా ఎవరో తెలుసండి? బలవంతుని చేతిలో బాణబల వంటి వారు. ఇన్ని విధాలుగా మనకు దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రంథంలో రాపించి మనకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ వందనాలు.